హాయ్ డేస్ యాస్ ఫ్రెండ్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తాంశ నిర్వహణ. మనం ఒక పట్టిక రూపంలో వివరాలు రాసుకుంటే మనం సరిగ్గా నిర్ణయించుకోగలము. ఒక నిర్ణయం తీసుకొనుటకు సహాయపడు సంఖ్యాత్మక లేక వివరణాత్మక సమాచారాలను దత్తాంశం అంటారు. ఎగ్జాంపుల్, మనం పట్టిక రూపంలో రాసుకుంటే పాదరక్షణల కొలత 7, 8, 9, 10, 11. వాటి యొక్క సంఖ్య 42, 126, 278, 44, 10. వీటి మొత్తం 500. ఇలా మనం పట్టిక రూపంలో రాసుకున్న ఈ దత్తాంశాన్ని చూస్తే ఏ కొలతలు గల పాదరక్షణలు ఎన్ని ఉన్నాయని సులువుగా తెలుసుకోవచ్చు. మనం పట్టిక రూపంలో రాసుకోకుంటే ఇప్పుడు తేజకు కమలపండు అంటే ఇష్టం, లక్ష్మికి కమలపండు, ప్రీతికి జామపండు, రాధకు కమలపండు. ఇలా ఉంటే మనం కమలపండు అనేది ఎందరికి ఇష్టం అనేది చెప్పడం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఇలా రాసుకుంటే కమలపండు అనేది 4 ఇష్టం, జామపండు అనేది 3 ఇష్టం, సీతాఫలం అనేది 1 ఇష్టం. ఇలా మనం పట్టిక రూపంలో రాసుకుంటే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సులువు అవుతుంది. ఈ 4, 3, 1 అనేది వీటి యొక్క కమలపండు, జామపండు, సీతాపండు యొక్క పౌనపున్యాలు అంటారు. దత్తాంశంలోని రాశులను వాటి పౌనపున్యాలతో సూచించటను పౌనపున్య విభాజక పట్టిక అంటారు. దత్తాంశంలోని ఇవి రాశులను వాటి పౌనపున్యాలు, 4 అనేది పౌనపున్యం అన్నట్టు. దత్తాంశంలోని రాశులను వాటి పౌనపున్యాలతో సూచించటను పౌనపున్య విభాజక పట్టిక అంటారు. పౌనపున్యం అంటే ఒక రాశి యొక్క సంఖ్య ఎన్నిసార్లు వచ్చిందని అర్థం. ఈ రాశి యొక్క సంఖ్య ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. కాబట్టి 4 అనేది ఈ రాశి యొక్క పౌనపున్యం. కమలపండు అనేది రాశి, దీని యొక్క పౌనపున్యం ఎంత? 4. పౌనపున్య విభాజక పట్టికను మనం పటచిత్రంగా లేదా కమ్మీరేఖ చిత్రంలాగా మొదలగు ఈ దత్తాంశాలను సూచించు విధానాలు. ఈ పట్టికను మనం పటచిత్రంగా చూపించవచ్చు, కమ్మీరేఖ చిత్రాలుగా కూడా చూపించవచ్చు. పౌనపున్య విభాజక పట్టికను పటచిత్రంగా చూపిస్తే మనం విషయము పుస్తకాల సంఖ్య, తెలుగు అనేది పుస్తకాల సంఖ్య అనేది 4 ఉన్నది, ఇంగ్లీష్ అనేది పుస్తకాల నుంచి 5 ఉన్నది. కాబట్టి సులువుగా మనం అనేది గీయవచ్చు పటచిత్రం. అదే కమ్మీరేఖ చిత్రం అయితే దేనికి ఉపయోగపడుతుంది అంటే తరగతి 6th, 7th, 8th, 9th వీటి యొక్క విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నది? 20 ఉన్నది, 30 ఉన్నది, 35, 25. ఇవి మనం పటచిత్రాలుగా గీయలేము, ఎందుకంటే నెంబర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం పటచిత్రాల ద్వారా గీయలేము. కాబట్టి కమ్మీరేఖ చిత్రం అనేది ఉపయోగపడుతుంది. కమ్మీరేఖ చిత్రం అంటే x అక్షంపై తరగతులు, y అక్షంపై విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి మనం స్కేల్ను యూజ్ చేస్తాం. 5 విద్యార్థులకు 1 సెంటీమీటర్, ఇక్కడికి 1 సెంటీమీటరు, 2, 3, 4 ఇట్లా సెంటీమీటర్లు y అక్షం మీద. x అక్షం మీద తరగతులు. 5 విద్యార్థులకు ఇప్పుడు 6th క్లాస్లో ఎంతమంది ఉన్నది? 20 మెంబర్స్ ఉన్నారు. 5 విద్యార్థులు 1 సెంటీమీటర్ అయితే 5 విద్యార్థులకు 1 సెంటీమీటర్ అయితే 20 విద్యార్థులకు ఎన్ని సెంటీమీటర్లు అన్నప్పుడు 20/5 వేసుకుంటే 5 4 జా 20, 4 సెంటీమీటర్లు. ఫస్ట్ 6th క్లాస్ది 4 సెంటీమీటర్లు అంటే 1, 2, 3, 4 సెంటీమీటర్లు. అట్లనే 7th క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు. 5 విద్యార్థులకు 1 సెంటీమీటర్ అయితే 30 మెంబర్స్కి ఎంత అన్నప్పుడు ఏమవుతుంది? 6 సెంటీమీటర్లు అవుతుంది. 35 మెంబర్స్కు 7 సెంటీమీటర్లు అవుతుంది. 25 మెంబర్స్కు 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇట్లా మనం సంఖ్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం పటచిత్రాలుగా గీయలేము, కాబట్టి కమ్మీరేఖ చిత్రాల ద్వారా చూపవచ్చు. ఇప్పుడు కమ్మీరేఖ చిత్రంలో సమాన వెడల్పులు, ఈ వెడల్పులు అనేవి సమానంగా ఉంటాయి. వీటి పొడవులు అనేది వాటి పౌనపున్యాలతో సూచిస్తాయి. పౌనపున్యాలు ఇప్పుడు 10, 20, 30 అనేది వీటి యొక్క పౌనపున్యం. ఇవి సమాన x అక్షంపై సమాన వెడల్పులు, y అక్షంపై ఈ పొడవులు అనేది వాటి పౌనపున్యాలను సూచిస్తుంది. 6th క్లాసులో ఎంత పౌనపున్యం? 20.
కాబట్టి పొడవులు అనేది పౌనపున్యాన్ని సూచిస్తాయి. పిసి మహల్నోబిస్ భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు. కలకత్తాలో సాంఖ్యక శాస్త్ర పరిశోధన సంస్థను స్థాపించాడు. ఈయన రూపొందించిన జాతీయ శాంపిల్ సర్వేలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఇప్పుడు మనం స్కేల్ను ఎట్లా తీసుకుంటామంటే దత్తాంశంలోని ఈ పౌనపున్యాలన్నిటి యొక్క గాసాబాను మన స్కేలుగా తీసుకుంటాము. స్కేల్ను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్లో బీజగణిత పరిచయం తెలుసుకుందాం.